హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇప్పుడైతే ఒక అద్భుతమైన సినిమా గురించి అయితే తెలుసుకుందామండి. ఆ సినిమా పేరు వచ్చేసి సంబరాల రాంబాబు. ఇందులో చలం గారు అలాగే శారద గారు యాక్ట్ చేశారండి. చాలా బాగుంటుంది ఈ సినిమా అయితే. ఇందులో చలం గారు క్యారెక్టర్ వచ్చేసి వారాల అబ్బాయిగా ఉంటారండి. ఇందులో ఒక 4 కాపురాలు ఒక చోట ఉంటే వాళ్ళందరికీ సాయం చేస్తూ అన్నీ తెచ్చిస్తూ వాళ్ళకి అన్ని పనులు చేయిస్తూ వాళ్ళు అన్నం పెడితే తినడం లేకపోతే లేదు అట్లా చదువుకునేవాడు అనమాట. అక్కడే ఒక మెట్ల కింద ఉండి చదువుకుంటాడు. ఇందులో గుమ్మడి గారు, ఎస్వి రంగారావు గారు చలం గారికి చాలా సాయం చేస్తుంటారండి. భోజనం పెట్టడం కానీ, కాలేజీ ఫీజుకి డబ్బులు ఇవ్వడం కానీ అవి చేస్తుంటారు. చలం గారు అయితే అందరికీ సాయం చేస్తుంటారు. వాళ్ళు ఎంతగా అవమానించినా, భోజనం పెట్టకపోయినా సరే ఎవరి మీద ఎలాంటి కోపం పెట్టుకోకుండా అందరికీ అన్ని పనులు అయితే చేసి పెడుతుంటారు. ఇందులో మనోరమ గారు అలాగే గీతాంజలి గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంటుందండి. చాలా కామెడీ సీన్స్ అయితే చాలా ఉంటాయి ఈ సినిమాలో. చాలా బాగుంటుంది ఈ సినిమా. ఎవరన్నా చూడకుండా ఉంటే చూడండి. సంబరాల రాంబాబు. శారద గారు వచ్చేసి సూర్యకాంతమ్మ రేలంగి గారి కూతురుగా చేస్తారు. ఆవిడకి ఆరోగ్యం బాగలేదు, పిచ్చి హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చిందని చెప్పి చాలా అవమానిస్తారండి. అక్కడ పెళ్ళి కూడా చేయాలనుకుంటారు కానీ తను పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చింది, తనకి పిచ్చి అని చెప్పి చాలా బాధ పెడతా ఉంటారు. శారద గారేమో అందరితో కలివిడిగా ఉండి అందరితో మాట్లాడాలని ఎంత తను తాపత్రయపడ్డా సరే తనకు పిచ్చి అని అలా అవమానిస్తూ దూరం పెడుతుంటారు. అస్తమానం తల్లిదండ్రులతో కూడా తిట్లు తన్నులు తింటూ ఉంటారు. అందులో చలం గారు వచ్చేసి చాలా జాలి చూపించి తను మాట్లాడుతుంటారు. చలం గారు అయితే మాట్లాడుకుంటూ ఒకరినొకరు ఇష్టపడతారు. అన్ని వసతులు ఉన్న మిగిలిన పిల్లలంతా కూడా పరీక్షల్లో ఫెయిల్ అయిపోతారండి. రాంబాబుగా మాత్రం చలం గారు పాస్ అవుతారు. మెట్ల కింద చదువుకొని అసలు ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా కూడా ఆయన కష్టపడి చదువుకొని పాస్ అవుతారు. కానీ అదంతా కూడా మిగిలిన వాళ్ళకి నచ్చేది కాదు. అది కూడా ఈర్ష్యపడేవాళ్ళు. వేరే ఒక అతను దొంగతనం చేస్తే ఆ దొంగతనం కూడా చలం గారి మీద వేసి బాగా అవమానిస్తారనమాట. ఇంట్లో నుంచి కూడా పంపించేస్తారు. నేను బాగా కొట్టిస్తారు. దెబ్బలైతే బాగా తగులుతాయి. గుమ్మడి గారు అయితే ఆయనకు అన్ని విధాలుగా సాయం చేసి ఆ దెబ్బలన్నీ తగ్గేలాగా చూస్తారు. సినిమా మొత్తం స్టోరీ కూడా చాలా బాగుంటుందండి. 4 కాపురాలు ఒక చోట ఉంటే వాళ్ళ ఫ్యామిలీలు ఎలా ఉంటాయి ఏంటిది అనేది ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలాగే ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. చాలా బాగుంటుందండి ఈ సినిమా అయితే. ఇందులో పద్మనాభం గారు, గీతాంజలి గారు అయితే ఎక్కువగా సినిమాలకు వెళ్తూ ఉంటారు. ప్రతిదీ కూడా సినిమా పోలికలతో పోలుస్తుంటారు. గీతాంజలి గారు అయితే చాలా బాగుంటుంది. వాళ్ళ ఇద్దరి మధ్య వచ్చే ఒక సాంగ్ కూడా చాలా బాగుంటుందండి. ఈ సినిమా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఇప్పుడైతే చూడండి. చాలా బాగుంటుంది ఈ సినిమా అయితే. అసలు ఈ జనరేషన్ పిల్లలైతే ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా చూడాలండి. ఇప్పుడు ఇలాంటి సినిమాలు కూడా రిలీజ్ చేస్తే కూడా బాగుంటుంది అనిపిస్తుంది. అంత బాగుంటుంది సంబరాల రాంబాబు అనే సినిమా. ఎన్ని కష్టాలు ఉన్నా సరే చిరునవ్వుతోటి అవన్నీ కూడా ఆయన మర్చిపోయి చదువు మీదనే దృష్టి పెట్టి చదువులో మంచిగా పాస్ అయ్యి అన్నీ సాధిస్తారు. లాస్ట్లో మంచి ఉద్యోగం సంపాదించుకొని తిరిగి వస్తారు. శారద గారిని అయితే పెళ్లి చేసుకుంటారు. చాలా చాలా బాగుంటుందండి. మంచి మెసేజ్ కూడా ఈ తరం పిల్లలకు కూడా. ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నా సరే వాళ్ళు చదువు మీద దృష్టి పెట్టరు. అవి లేవు ఇవి లేవు అని అంటుంటారు. ఏమీ లేకపోయినా సరే మనకు ఏకాగ్రత, మనం మనస్ఫూర్తిగా చదువుకోవాలనే ఒక సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ సినిమా ద్వారా నిరూపించారు. ఇందులో ఎస్వి రంగారావు గారు వచ్చేసి లారీ డ్రైవర్గా చేస్తారండి. ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు ఎస్వి రంగారావు గారు. ఇందులో రాంబాబు గారితో పనులన్నీ చేయించుకొని వీళ్ళు అసలు భోజనం కూడా పెట్టట్లేదు, వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలని చెప్పేసి శారద గారు అలాగే ఎస్వి రంగారావు గారు కలిసి చలం గారిని ఒక కోటీశ్వరి కొడుకు అని చెప్పి ప్రచారం చేస్తారు. దాంతో అందరూ వచ్చి ఆయనకు భోజనం పెట్టడం, ఇంకా కాఫీ టిఫిన్లు పెట్టడం, ఇంకా ఆయనకు అన్ని ఇంట్లో వస్తువులన్నీ ఫ్యాన్లు ఏంటి బెడ్లు ఏంటి అన్నీ ఏర్పాటు చేయడం, ఆయనని ఇంకా అసలు ఎంతో బాగా చూసుకుంటూ ఉంటారనమాట. అది చాలా ఫన్నీగా ఉంటాయి ఆ సీన్స్ అయితే. కోటీశ్వరుడు కొడుకు అని చెప్పేసి చాలా నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. అయితే సడన్గా మళ్ళీ ఎస్వి రంగారావు గారు శారద గారు వచ్చేసి బాగా నవ్వుకుంటారనమాట. ఇదంతా ఒట్టి నాటకం, ఆయన ఎలాంటి కోటీశ్వరుడు కొడుకు కాదు అని చెప్పి మీరే ఇప్పుడు పిచ్చి వాళ్ళు, మీరందరికీ డబ్బు పిచ్చి అని చెప్పి చాలా ఎగతాళి చేస్తారు. ఆ సీన్ అయితే చాలా బాగుంటుందండి. ఈ సినిమాలో అయితే చాలా బాగా చూపించారు. అన్ని రకాల సీన్స్ కూడా చాలా బాగున్నాయండి. రేలంగి గారు అయితే పిచ్చి అన్న కూతురికి పెళ్లి చేయలేక ఆయన చాలా బాధపడే సన్నివేశాలు కూడా చాలా బాగుంటాయి. ఒక తండ్రికి ఉండే బాధ ఎలా ఉంటుంది ఏంటి అనేది, తన కూతుర్ని అందరూ పిచ్చి అనడం, పెళ్లి చేసుకోకపోవడం,
అనేది చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఆయనకి. ఆ సీన్లన్నీ కూడా రేలంగి గారు అయితే చాలా బాగా చేశారండి. చాలా బాగుంటుంది. ఇలాంటి ఫ్యామిలీ స్టోరీస్ ఇట్లాగా చదువుకునే విధానం, పిల్లలు అసలు ఎలా కష్టపడాలి అని చాలా చక్కగా చూపించారండి ఈ సినిమాలో. చాలా బాగుంటుంది. ఇలాంటి సినిమాలు ఇప్పటి రోజుల్లో అయితే కరువైపోయాయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.